హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దక్షిణాదిని ఏకం చేస్తామంటూ కూడా మీడియా సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణాదిని ఏకం చేస్తానంటూ కూడా తను వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ తో మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా తను తెలిపారు. ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రక్రియను ప్రతిఘటిస్తానంటూ కూడా తను ఈ మీడియా చిట్చాట్ లో భాగంగా తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పిస్తా అంటూ సీట్ల పెంపుతో ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. నియంత పాలన రాకుండా చూడడమే లక్ష్యం అంటూ కూడా తను వెల్లడించారు. రాజకీయాల్లో కేసీఆర్ ఉంటేనే నాకు గుర్తింపు అంటూ కూడా మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్ ది విషం చిమ్మే స్వభావం అంటూ వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలుపై విశ్వాసం తెలిపారు. ఇక్కడ చూసుకుంటే 10 రోజులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 82 గంటల 47 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయి. ఇక్కడ 590 ప్రశ్నలు, 125 ప్రసంగాలలో పాల్గొన్న సభ్యులు, 11 బిల్లుల్లో 10కి ఆమోదం లభించింది. ఒకటి సెలెక్ట్ కమిటీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ తీర్మానాలు ఆమోదం, ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే పేదలందరికీ పౌష్టికాహారం, ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్న బియ్యం పథకం కొనసాగుతుంది, విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. ఏటా సుమారు 14,560 కోట్ల వ్యయం అయినట్టు కూడా తెలుస్తుంది. 3.39 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తను పేర్కొన్నారు. పంట మార్పిడి, కమర్షియల్ క్రాప్ కు సహకరిస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. సెలెక్ట్ కమిటీకి హేట్ స్పీచ్ బిల్లు, ఎవరైతే విద్వేషపూర్వకంగా ప్రశంసిస్తారో, ఎవరైతే హేట్ స్పీచ్ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా విద్వేష ప్రసంగంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఎవరైతే విద్వేషపూర్వకంగా మాట్లాడుతారో వారికి నాన్ బెయిలబుల్ కేసు పడనుంది. 10 ఏళ్లు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా కూడా విధించనున్నారు. అధికారులకు అపరిమిత అధికారాలు ఇవ్వనున్నారు. ఈ విషయంపై ప్రతిపాదించిన రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించిన బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ఈ హేట్ స్పీచ్ బిల్లుని ఈ బీజేపీ, ఎంఐఎం, సిపిఐ వ్యతిరేకించినట్టు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య హక్కులపై విపక్షాల ఆందోళన, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు భంగం లేదు అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బ్రిటిష్ చట్టాలను తలపించేలా ఉంది అంటూ కూడా సిపిఐ తెలిపింది. ఇక్కడ ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అంటూ కూడా బీజేపీ వ్యాఖ్యానించింది. ఇక్కడ చూసుకుంటే హేట్ స్పీచ్ బిల్లు నిరంకుశ చట్టం అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. పౌర స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ కూడా తను తెలిపారు. అస్పష్ట నిబంధనలతో దుర్వినియోగానికి అవకాశం ఉంది అంటూ ప్రభుత్వ కఠిన శిక్షలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి అంటూ కూడా బిల్లును తక్షణమే పునఃపరిశీలించాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే గొంతు నొక్కేందుకే హేట్ స్పీచ్ అంటూ కూడా ఇక్కడ ఇందులో అనేక అస్పష్టమైన నిబంధనలు ఉన్నాయి అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం, జీఎస్టీ సవరణలతో పారదర్శక పాలన, ఆరోగ్యం, లాయర్లు, గిగ్ వర్కర్లు, వృద్ధుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను, పంచాయతీ, ఆరోగ్యం, న్యాయ రంగాల్లో సంస్కరణలు జరిగాయి. గిగ్ వర్కర్లకు రక్షణ, తల్లిదండ్రులకు భరోసా చట్టానికి కూడా అసెంబ్లీలో ఈ బిల్లులకు ఆమోదం లభించింది. ఇక్కడ చూసుకుంటే సిఏపిఎఫ్ బిల్లుపై బగ్గుమన్న కేడర్ అధికారులు, మమ్మల్ని 2వ తరగతి పౌరులుగా మారుస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్ షాకు పారామిలిటరీ అధికారులు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఐపీఎస్ అధికారుల పెత్తనంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకుంటే మిలియన్ మార్చ్ కేసు రద్దుకు హైకోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉద్యమ సమయంలో రాజకీయ ప్రేరేపిత కేసులని వాదన. ప్రభుత్వం పోలీసులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 9కు విచారణ వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నక్సల్ హింసకు కాంగ్రెస్ పాలకులే కారణం అంటూ కూడా లోక్సభలో అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తర్లో నక్సలిజం అంతం, మోదీ అభివృద్ధి చేసి చూపించారు అంటూ కూడా హోంమంత్రి కీలక ప్రసంగం చేశారు. నక్సలిజం పూర్తిగా అంతం కాలేదు అంటూ కూడా లోక్సభలో ధర్మేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే గణపతి లొంగిపోవాలి, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తాం,
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి, 2 ఏళ్లలో 721 మంది లొంగిపోయారు అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే పర్యావరణ పరిరక్షణే లక్ష్యం అంటూ కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈవీ పాలసీలతో కాలుష్యానికి చెక్ పెట్టే అవకాశం ఉంది. సో ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 20% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. కులం మతం పేరుతో బీజేపీ విభజన రాజకీయం చేస్తోంది అంటూ కూడా పురూలియా సభలో అభిషేక్ బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. అభివృద్ధిని విస్మరించి చిచ్చు పెడుతున్నారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు 2000 కావడం ఖాయం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే కేరళకు మహిళా ముఖ్యమంత్రి రావాలి అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పుత్తుపల్లి సభలో రాహుల్ గాంధీ ఆకాంక్ష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థినులకు ఆర్థిక సాయంపై హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏప్రిల్ 2వ వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. వాల్యుయేషన్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. విడుదలకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో ప్రదర్శనలు, 50 రాష్ట్రాల్లో నో కింగ్స్ నిరసనలు, సొంత గడ్డపై చీకొట్టిన ట్రంప్ కు రాదు బుద్ధి, మాటలు చెవికెక్కకుంటే తప్పదేమో దేహశుద్ధి. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.